బంగారం అప్పులకి సంబంధించి ఇప్పటిదాకా పెడుతున్నటువంటి రూలు ఏదైతే 70% ఇవ్వాలన్నటువంటి దాన్ని చిన్న వాటి విషయంలో పక్కన పెట్టాలని నిర్ణయించారు. బంగారం తనఖా రుణాలకు సంబంధించిన తుది మార్గదర్శకాలను ఆర్బీఐ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. 2.5 లక్షల లోపు గోల్డ్ లోన్‌కి లోన్ టు వాల్యూ ఎల్టీవీ నిష్పత్తిని ప్రస్తుతం ఉన్న 75 నుంచి 85% పెంచుతున్నట్టు తెలిపింది. అయితే ఈ రుణాల్లో రిస్క్‌ని తగ్గించేందుకు కొన్ని షరతులు విధించింది. ఆర్బీఐ బంగారం వెండి తనఖా మీద రుణం మార్గదర్శకాలు 2025 ప్రకారం 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణాలకి ఎల్టీవీ నిష్పత్తిని 80% నిర్ణయించారు. 5 లక్షలకు పైగా రుణాలకు మాత్రం ఎల్టీవీ నిష్పత్తి 75%గా కొనసాగబోతోంది. బ్యాంకులు లేదా గోల్డ్ లోన్ కంపెనీలు రుణాలు మంజూరు చేసేందుకు ఈ నిష్పత్తి ఆధారం. రుణగ్రహీత తాకట్టు పెట్టే బంగారం నికర విలువలో ఆ రోజున రుణ మంజూరుకి అర్హత శాతమే ఎల్టీవీ నిష్పత్తి. బుల్లెట్ రీపేమెంట్ లోన్స్ విషయానికి వస్తే ఎల్టీవీ మదింపులో రుణకాల పరిమితి ముగిసే నాటికి తిరిగి చెల్లించాల్సిన మొత్తాన్ని అసలు ప్లస్ వడ్డీ పరిగణలోకి తీసుకుంటారు. తనఖా బంగారం యాజమాన్యం మీద సందేహాలు ఉన్నప్పుడు రుణం మంజూరు చేయకూడదు. ఆర్బీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం తనఖా పెట్టే బంగారానికి రుణగ్రహీత అసలైన యజమాని అని ధృవీకరించే పత్రం లేదా రసీదు కోరాలి. రసీదు లేని పక్షంలో పూచికత్తుగా సమర్పిస్తున్న లోహానికి తానే అసలైన యజమాని అని తెలిపే స్వీయ ప్రకటిత పత్రాన్ని తీసుకోవాలి, సెల్ఫ్ డిక్లరేషన్. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు వంటి ఆర్థిక ఆస్తుల మీద ఎలాంటి రుణాలు లేదా అడ్వాన్స్ మంజూరు చేయొద్దు. ఇప్పటికే తనఖా పెట్టినటువంటి బంగారం లేదా వెండిని మళ్ళీ తనఖా పెట్టుకుని రుణాలు ఇవ్వకూడదు. ఒక రుణగ్రహీత నుంచి కిలో బంగారం నగలు లేదా 10 కిలోల వెండి ఆభరణాలకు మించి తనఖా నిర్వహించొద్దు. నాణేల విషయంలో బంగారం అయితే 50 గ్రాములు, వెండి అయితే 50 గ్రాములు మించకూడదు, 500 గ్రాములు మించకూడదు. తనఖా కింద స్వీకరించే బంగారం లేదా వెండి విలువని ఆ లోహం స్వచ్ఛత ఆధారిత ధర ప్రకారం లెక్కించాలి. ఇందుకోసం ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ లేదా సెబీ నియంత్రణలోని కమోడిటీ ఎక్స్చేంజ్ ధరలను ప్రామాణికంగా తీసుకోవాలి. గడిచిన 30 రోజుల ముగింపు ధరల సగటు లేదా క్రితం రోజు ముగింపు ధరను ఇందుకు పరిగణలోకి తీసుకోవాలి. 2.5 లక్షల వరకు రుణాల కోసం తాకట్టు పెట్టే బంగారానికి క్రెడిట్ అప్రైజల్ అవసరం లేదని పరపతి సమీక్ష అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా చెప్పారు. తాజా మార్గదర్శకాలను రుణదాతలు వీలైనంత త్వరగా పాటించాలని 2026 ఏప్రిల్ 1 నుంచి తప్పక అమలు చేయాల్సిందని ఆర్బీఐ స్పష్టం చేసింది.